విశ్వసుందరి పోటీల కోసం ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన నారీమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పగా స్వాగతించింది. నాకెందుకనో వాళ్ళు రామప్ప దేవాలయానికి తీసుకువెళ్ళటం, మన సాంప్రదాయ దుస్తులలో వాళ్ళని అలంకరించటం ఇవన్నీ ఎంతో ముచ్చట కొలిపాయి. ఎప్పుడు హైదరాబాద్ అంటే ప్లేగు వ్యాధిపైన విజయం సాధించిన ఒక మాన్యుమెంట్ చార్మినార్ ముందు మాత్రమే నిలబెట్టి అది మాత్రమే మన ప్రత్యేకత అని నిరంతరం చాటు చెప్తున్న రాజకీయ నాయకులందరికీ భిన్నంగా అతి పురాతనమైన రామప్ప దేవాలయానికి ప్రపంచం నుంచి వచ్చిన అందరి నారులని తీసుకుని వెళ్ళడం, తరువాత వాళ్ళకి మర్యాదగా, ఎందుకంటే మన దేశంలో అతిథి దేవో భవ అంటాం, అతిథిని దైవంతో పోలుస్తాం. అలాంటప్పుడు వాళ్ళకి మన సాంప్రదాయ సంస్కృతి ఎలా ఉంటుంది అని తెలియజెప్పడానికి వాళ్ళని దేవతా స్వరూపాలుగా భావించి వాళ్ళకి తగిన మర్యాదలు చేశారు. అది మన సంస్కృతిలో భాగమే. ప్రతి స్త్రీలో అమ్మవారిని చూసే సంస్కృతి కల గొప్ప సంస్కృతి కాబట్టి ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ఆడబిడ్డ అమ్మ స్వరూపంగానే మనం భావిస్తాం. కాబట్టి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఆ స్త్రీలందరినీ గౌరవించి మన సాంప్రదాయ దుస్తుల్లో అలంకరించి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళని పవిత్రంగా దేవాలయంలోకి తీసుకెళ్లారు. అంటే ఇది ఎవరి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విషయం కాదు. అమ్మవారిలా వారిని చూశామన్నమాట. ఈ భావన ఈ ప్రపంచ సుందరులకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించదు. అది మన భారతదేశపు ప్రత్యేకత. ఎందుకంటే వాళ్ళని కేవలం స్టేజ్ షోలో ఒక స్కిన్ షోకి మాత్రమే ప్రదర్శిస్తారు, కానీ అమ్మవారిలాగా భావించే గొప్ప భావన ఈ భారతదేశానికే ప్రత్యేకమైనది. కాబట్టి భారతదేశం యొక్క ప్రత్యేకమైన అతిథి మర్యాదలతో వాళ్ళని దేవాలయాల్లోకి ప్రవేశింపచేయటం, మన సాంప్రదాయ దుస్తులలో అలంకరింపబడటం ఒక గౌరవ సూచకంగా, ఒక స్త్రీని గౌరవించే విధం ఎలా ఉంటుంది దేశంలో అంటే గాడెస్ లాగా చూస్తాం. ఎక్కడుంది ప్రపంచంలో? ఎక్కడ గాడెస్ లాగా చూసే వాతావరణం ఎక్కడా లేదు. కేవలం ఒక ఆబ్జెక్ట్ లాగా చూసేదే ఉంది. కాబట్టి మీరు ఆబ్జెక్ట్ లాగా చూడబడుతున్నారు ప్రపంచం అంతా, కానీ ఇక్కడ మిమ్మల్ని అమ్మలాగా కొలుస్తాం, ఎలా కొలుస్తామో చూపిస్తాం అన్నట్టుగా ఉంది. అది ఏ ప్రభుత్వం చేసింది, ఎవరు చేశారు అనేది నాకు అనవసరం, కానీ ఆ చేసిన విధానం మాత్రం నాకు చాలా చాలా నచ్చింది.